హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. జిగురు లేకుండా అలానే టేస్టీగా పిల్లలు కూడా తినగలిగే ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ఇక్కడైతే నేను యాక్చువల్గా బెండకాయలు 1/2 kg తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసి ముందుగానే నానబెట్టి పెట్టానండి. అవంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి 1 or 2 times. ఇక్కడ ఎంత బాగా క్లీన్ చేసుకుంటే మనకైతే అంత బాగా ఉంటుంది. కాయలు ఎప్పుడు కూడా బెండకాయకి ఎప్పుడు కూడా పురుగులు ఎక్కువ పడతాయి, అలానే పెస్టిసైడ్స్ ఎక్కువ కొడతారు కాబట్టి మనమైతే నీట్గా వాష్ చేసుకొని తుడుచుకొని పెట్టుకోవాలండి. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. 3 to 5 పచ్చిమిరపకాయలు, అలానే ఒక పెద్ద సైజు టమాటా, 2 ఆనియన్లు, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకోవాలండి. ఇక్కడైతే ఇవంతా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే మనము బెండకాయ అనేది కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకోవాలి, ఫ్రై కాబట్టి. సాంబార్లో అయితే మిడిల్లో కట్ చేసుకోవచ్చు, ఇది ఫ్రై కాబట్టి చాలా స్మూత్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిట్కా ఏమంటే, మనకు బెండకాయలు కోసేటప్పుడు ఎక్కువ జిగురు వచ్చినా కూడా మనకు వాటికున్న తడి కూడా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నామంటే మనకు జిగురు అనేది ఉండదు. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే అప్పుడే బాగుంటుంది కాబట్టి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత బెండకాయ అనేది వేయాలి. బెండకాయ వేసి జిగురు లేకుండా మనమైతే వేయించుకోవాలండి. ఇక్కడ ఎక్కువ జిగురు ఉండకూడదు. ఫస్ట్లోనే మనం ఆయిల్లో బెండకాయ ఫ్రై చేయడం వల్ల జిగురు లేకుండా మనకైతే ఈవినింగ్ వరకు బాగుంటుంది. అలానే ఇలాంటి రసాలైనా పప్పుచారులైనా ఏమైనా కూడా చాలా బాగుంటాయి. ఆల్రెడీ జిగురు లేకుండా నీట్గా ఫ్రై చేసిన బెండకాయని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం అంతా సాసవులు, జీలకర్ర, అలానే శనగపప్పు, ఆనియను, కరివేపాకు, అలానే కొత్తిమీర, పచ్చిమిరపకాయ అన్నీ వేసి వేయించుకోవాలండి. ఇక్కడ జస్ట్ కలర్ వస్తే చాలు, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. సో మనమైతే కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలి. ఇక్కడ టమాటా చిన్నగా కట్ చేసుకోండి, ఎక్కువ లావుగా అవసరం లేదు. సో ఇక్కడ కట్ చేసుకున్న టమాటో అలానే నీట్గా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం అంత ధనియాల పిండి వేసుకోవాలి. ఇక్కడైతే మసాలా ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు జస్ట్ లైట్గా కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడైతే ధనియాల పిండి వేసుకున్న తర్వాత కొంచెం అంతా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని అన్నీ వేయించుకోవాలి. చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవంతా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనమంతా మసాలా కలిపేంత వరకు ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కొంచెం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఇక్కడైతే ఆనియన్ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, అదైతే చూపించలేదు. సో ఇక్కడైతే అంతా కలిపి సాల్ట్ కరెక్ట్గా వేసుకోండి, అప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది. కారానికి తగిన సాల్ట్ ఉంటేనే మనకైతే ఏ కర్రీలైనా సాంబార్లైనా కూడా టేస్ట్ ఉంటాయి. సో ఇక్కడంతా మసాలా వేగిన తర్వాత ముందుగానే మనమైతే వేయించి పెట్టుకున్న బెండకాయని అయితే ఇక్కడ కర్రీలో వేసి కలుపుకోవాలండి. జస్ట్ బెండకాయ వేగితే చాలు, ఈ ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది. లంచ్ బాక్సులు కూడా చాలా బాగుంటుందండి. ఇందులోకి మనమైతే రైస్ వేసి కూడా కలిపేయచ్చు, దాని బెండకాయ రైస్ అని కూడా చెప్పచ్చు, బాగుంటుంది. జిగురు ఉండదు, అలానే తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ కూడా. సో ఇక్కడైతే మనము అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇక్కడ మసాలాలో అలానే టమాటాలో అంతా బెండకాయ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక మూత పెట్టి సిమ్లోనే జస్ట్ 5 minutes ఉడకబెట్టుకుంటే చాలండి. కొంచెం వాటర్ కావాలన్నా చల్లుకొని నీట్గా అంతా కలుపుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా చాలు. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే వేడి అన్నంలోకి అలానే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ రాయండి. సో ఇక్కడైతే మనమైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ఫైనల్గా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.